హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనకు 31st వస్తుంది కదండీ! దానికోసమని నేను తందూరి చికెన్ చేస్తున్నాను. ఈజీగా బ్యాచిలర్స్ అయినా చేసుకునే విధంగా చెప్తున్నానండి. ముందుగా ప్రాసెస్‌లోకెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్దాము. ఇప్పుడు తందూరి చికెన్ కోసం నేను ఒక కప్పడు పెరుగు తీసుకుంటున్నాను. ఆ పెరుగులోనే మనకి తగినంత కారం ఒక 2½ స్పూన్స్ నేను పెద్ద స్పూన్స్ తీసుకున్నాను కారం. ఆ కారం వేసేసుకొని ధనియాల పొడి, మనకి జీలకర్ర పొడి ఇది వేసుకున్నాక మనము గరం మసాలా వేస్తున్నాను. ఫైనల్‌గా పెప్పర్ అండి. ఒక పెప్పర్ వచ్చేసి మిరియాలు వచ్చేసి ఒక 4, 5 తీసుకున్నానండి. అవన్నీ మంచిగా దంచేసుకొని ఇందులో వేస్తున్నాను. ఫైనల్‌గా మనకి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం ఒక పావడు ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ ప్రతిదీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఒక పెద్ద స్పూనడు వేస్తున్నాను. చిటికెడు పసుపు, ఇప్పుడు కసూరి మేతి అండి. ఫైనల్‌గా కసూరి మేతి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఫైనల్‌గా ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగులో మొత్తము కలిసిపోయేలాగా ఈ ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకున్నాక మనము ఏదైతే చికెన్ నీట్‌గా 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి కొంచెం సాల్ట్ వేసేసి. ఇప్పుడు ఈ చికెన్ తీసేసుకొని మనం దీనికి బాగా పట్టించాలి. ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఏదైతే మనం ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నామో అందులో పెట్టడం వల్ల మనకి లోపల పీస్ కూడా మంచిగా ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పడుతుంది. టేస్టీగా అవుతుందండి. చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునేలాగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి 31st వస్తుంది కదా! నార్మల్ సండేస్ అయినా ఈజీగా చేసుకునేలాగా. మనకిప్పుడు బొగ్గుల మీద కాల్చుకోవచ్చు. కాకపోతే బ్యాచిలర్స్ అంత టైం టేకింగ్‌గా చేసుకోరు కదా! సో, ఇది మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను చెప్తున్నాను ఈజీగా చేసుకునేలాగా. ఇప్పుడు దానికి పట్టించాక ఇంకొక దానికి కూడా పట్టిస్తున్నానండి మొత్తం. ఫైనల్‌గా ఒక చిన్న లెగ్ పీస్ కూడా తీసుకున్నాను. ఆ లెగ్ పీస్ కూడా పెట్టేసి మనము దీన్ని ఒక 1, 2 అవర్స్ అయినా మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఈ మసాలా అంతా పట్టేసి మంచి జ్యూసీగా వస్తుంది. చాలా బాగుంటుంది మసాలా మొత్తం పట్టేసి. ఒక 2 అవర్స్ రెస్ట్ ఇద్దాము మనము దీన్ని. ఇప్పుడు మనకి దీనికి కాంబినేషన్‌గా పుదీనా చట్నీ చేస్తున్నానండి. దానికోసం మనకి గుప్పడన్ని నేను పుదీనా ఆకులు తీసుకున్నాను నీట్‌గా వాష్ చేసేసుకొని. తర్వాత కొత్తిమీర అండి. ఈ రెస్టారెంట్ స్టైల్‌లో చేస్తున్నాను నేను. 2 మిరపకాయలు, పెరుగు వేస్తున్నాను. ఒక కప్పడు పెరుగు తీసుకున్నాను. పెరుగు వేసేస్తున్నాను. ఫైనల్‌గా మనము ఒక సగం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి. ఈ క్వాంటిటీకి ఒక నిమ్మకాయ పిండేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు సరిపోతుంది. ఫైనల్‌గా మనకి పుదీనా చట్నీ, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి 2 అవర్స్ అయిపోయిందండి నేను పక్కకు పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము. ఒక 2 పావులైతే సరిపోతుంది. వేసేసుకొని మనం చికెన్ ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి 5 మినిట్స్ పక్కకు పెట్టేసి మనం ఫ్రై చేసుకోవచ్చు దాన్ని. ఇలా మనం సిమ్‌లో పెట్టేసుకొని మెల్లిగా కాల్చుకోవాలండి. మనము హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మొత్తం మసాలా మొత్తం అందులోకి దిగిపోయి ఆయిల్‌లోకి దిగిపోయి మసాలా మొత్తం పోతుందండి. సో, మనం సిమ్‌లో పెట్టేసుకొని మెల్లిగా వేయించుకోవాలి. ఇప్పుడు కిందున్న ఆయిల్‌లో ఒక్కొక్కసారి పైన వేసుకుంటూ మనం కాల్చుకుంటే పైనున్న లేయర్ కూడా ఆరిపోకుండా మంచిగా ఉడుకుతుంది. ఇలా మనం కొంచెం ఆయిల్ తీసుకొని స్పూన్‌తో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మనకి బయట రెస్టారెంట్స్‌లో దొరికే తందూరిలానే ఉంటుంది. కాకపోతే మనకి బయట ఏంటి అంటే బొగ్గుల మీద కాలుస్తారు కదా! మనకి అది అవైలబుల్‌గా లేదు కాబట్టి మనం ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్ వేగా. ఇలా మెల్లిగా మసాలా మొత్తం పోకుండా మెల్లిగా మనము తిప్పుకుంటూ 2 సైడ్లు కాల్చుకోవాలి మంచిగా. ఈ సైడ్స్‌కి ఉన్నది కూడా మళ్ళీ ఒకసారి ఇలా నిల్చోబెట్టి మనం కాలుస్తే కింద కూడా కుక్ అయిపోతుంది. మనకి ఈజీగా 15-20 మినిట్స్ అయినా మనము ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల దాకా కుక్ అవుతుంది చికెన్ అనేది.
మనము 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే మనకి లోపల ఉడికిపోయి బాగుంటుంది. లేదు అంటే మనకి పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి చూడండి. ఇప్పుడు పైన కొంచెం బ్లాక్ అయింది కదా, ఇప్పుడు మనకి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇది తీసేసి మనం పక్కకు పెట్టుకుందాము. ఇది ఒక 2 మినిట్స్ కూల్ అయ్యాక మనము ఈ స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ మీద పెట్టేసి మంట మీద ఒక 5 మినిట్స్ మనం దీన్ని ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక్కసారి హై మంట మీద పెడుతూ ఒకసారి చిన్నగా పెడుతూ మనం కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకోవడం వల్ల పైన లేయర్ అయినా లోపలైన ఆయిల్ మొత్తము చికెన్ పట్టేసి బాగుంటుంది, లేకపోతే ఆయిల్ మొత్తం కారిపోతుంది. సో మనం ఇలా చేసుకుంటే మంచి టెక్స్చర్ వస్తుంది, పైన లేయర్ కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా మనం ప్రతిదీ ఏదైతే మనం 3 పీసెస్ తీసుకున్నాం కదా, ఆ 3 పీసెస్ కూడా మనం ఇలా ఫ్రై చేసుకున్నాక, ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇలా మంట మీద ఇలా కాల్చుకోవాలి. మనకి ఇన్ కేసు బొగ్గులు అవైలబుల్గా ఉన్నాయంటే మనం దాని మీదనైనా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాచిలర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి సింపుల్ ప్రాసెస్లో మనం ఇలా మంట మీద కాల్చుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ అయినా మనం ఇలా కాల్చుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి చేస్తుంటే. సో ఒకవేళ మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే నాకు ఒకసారి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి. ఫైనల్గా నేను లెగ్ పీస్ కూడా పెట్టేస్తున్నాను. 2 ఒక్కసారి కాల్ చేసుకున్నాను, అయిపోయినాయండి. 3 పీసెస్ కాల్ చేసుకున్నాను, అయిపోయింది. మనం ఇప్పుడు ఆనియన్స్ లెమన్తో చట్నీతో మనం సర్వ్ చేసుకుందామండి. మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు, చాలా ఎమ్మీగా అయిందండి. ఒకవేళ మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చు. మా పిల్లలు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు. సూపర్. ఎట్లుంది? సూపర్ సూపర్. జ్యూసీగా సూపర్ ఉంది గాయ్స్. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.